ఇది అనౌన్స్మెంట్, సినిమా అనౌన్స్మెంట్ బార్లోనే జరిగింది. టీజర్లో అండ్ మధ్యలో మేము చూసిన డైలాగ్స్ అవన్నీ ఇంటెన్స్తో మీరు చెప్పేవన్నీ కూడా మోస్ట్లీ బార్లో, చేతిలో గ్లాస్తో. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఈ బార్ వెనుకున్న కథ బారుగా ఉంటుందా లేకపోతే ఏంటి సార్? వాట్ ఈస్ ద రీజన్? ఈయన అడగాలండి, ఈయనే మొత్తం. సార్ ఏంటి సార్? అంటే ఆనెస్టీగా సిన్సియర్గా ఉండే పీపుల్ కలిసే ప్లేస్ అండి బారు. ఎన్నో ఓపెన్గా అంటే నిజాయితీగా వాళ్ళు వచ్చిన పని ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, సార్ నిజంగా వచ్చిన పని గుర్తుంటుందా సార్? అయిపోయాక గుర్తుండదు, ఎందుకు వచ్చాం అన్నది వచ్చేటప్పుడు గుర్తుంటుందండి. అంటే కరెక్ట్ బడ్జెట్ ఏంటి, ఏ బ్రాండ్ ఏది, ఇంత క్యాల్కులేటెడ్ పీపుల్ ఉంటారు, నిజంగా జెన్యున్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఆనెస్టీగా ఉండేవాళ్ళు ఉంటారు చూడండి. సో ఆనెస్టీ కథ కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. న్యాయదేవత కోర్టులో ఉంటుంది అనుకున్నాను సార్, బార్లో ఉంటుంది. అసలు ఇలా ఇలా ఇంత న్యాయంగా ఇక్కడ డిస్కషన్స్ జరుగుతాయని మీరు చెప్తేనే అర్థమవుతుంది. వెరీ నైస్ సార్. ఇంతే న్యాయంగా ఇంకొక మాట కూడా చెప్పండి. ఈ బచ్చల మల్లిని ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు, వై డిడ్ ఇట్ హ్యాపెన్ అసలు? అంటే అందరిలో ఉంటే ఒక కామన్ ఫ్లా ఒకటి ఉంది చూడండి, ఫ్లాడ్ క్యారెక్టరైజేషన్, మూర్ఖత్వం అన్నది అది అందరిలో ఉంటుంది కదా. కొంచెం మోతాదు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పాయింట్ చెప్పాలనుకున్నానండి. దయచేసి వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేని తప్పులు చేయొద్దు, బార్డర్ దాటేయొద్దు మూర్ఖత్వం. ఇది ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే నేను దాటేసాను కాబట్టి, దాటేసి ఆ రిగ్రెట్తో ఉన్నాను కాబట్టి. అలా ఎవరన్నా ఉన్నా, అలా ఎవరన్నా చేయాలనుకున్నా కానీ ఇది చూసిన తర్వాత వద్దురా బాబు అని చిన్న జాగ్రత్త చెప్తాను చూడండి, అలా చెప్పాలనిపించి ఈ కథ చేయడం జరిగిందండి. అసలు అలా చెప్పాలనిపించినప్పుడు మీకు అది విని మీరు కూడా చెప్పాలని ఎందుకు అనిపించింది సార్? మూర్ఖత్వంగా ఏదన్నా అలాంటి సినారియోస్ జరిగాయి ఎప్పుడన్నా? అంటే చాలా తక్కువ చూస్తూ ఉంటాండి ఇలాంటి క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఫస్ట్ నాకు కథ చెప్పగానే బాగుంది, అంటే క్యారెక్టర్ నచ్చింది నాకు బచ్చల మల్లి. అండ్ ఇట్ హ్యాపన్స్ టు బి, అంటే ఆయన ఊర్లో ఒక మనిషి ఉన్నాడండి బచ్చల మల్లి అని. సో ఈయన చిన్నప్పుడు మనం కాలేజ్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు అతను ఆ టైంలో కొంచెం యంగ్ అండి ఆయన. సో అతను రౌడీజం, అతను అంటే ఈ తాగేసి లేకపోతే ఊర్లో గొడవలు చేసేసి, అంటే ఊరు సేవ్ చేయడానికి వెళ్తాడు, బట్ అందరి దగ్గర మళ్ళీ మాటపడి, అంటే ఒక అంటే జనరల్గా మనకి ఏమవుతుందంటే ఒక ఆవేశంలో కోపంలో వెళ్ళి మనం జస్టిఫై చేసుకోవాలనేది బూతో లేకపోతే ఇంకోటో అదే ఎక్స్క్లేట్ అయిపోతుంది. అంటే ఇతను చేయడానికి వెళ్ళింది మంచి పని, బట్ అక్కడ పెట్టిన గొడవలకి ఏమవుతుందంటే పెద్ద బాంబులో వెళ్ళిపోతుంటుంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్. సో ఆ క్యారెక్టర్ని పట్టుకుని ఈయన ఒకటి అనుకున్నాను, అంటే కొన్ని మన ప్రతి మనిషి ఇందాక ఆయన చెప్పినట్టంటే మన జీవితంలో ఏదో చేసిన తర్వాత ఆ రోజు అది చేసి ఉండకూడదు, ఆ రోజు ఆ డిసిషన్ తీసుకున్న వల్ల లేకపోతే ఇంకొక రకంగా ఉండేది నా లైఫ్ అని గిల్ట్ ఉంటుందండి. అది బీట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ మన పర్సనల్ వర్క్లో కూడా ఆ రోజు ఆ సినిమా చేస్తుంటే బాగుండేది, వదిలేయకుండా ఉండాల్సింది, ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఉంటాయి కదండి. సో దానికి మనం వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేమండి. సో బట్ జనాలకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్లా ఉంటుందండి, ఎందుకంటే ఎక్కడో చోట మొండితనం, అంటే మనం పేరెంట్స్ చెప్పినప్పుడు నేను ఎందుకు వినాలి అని ఒక పిల్లలకు కానీ వస్తుంది. సో అంటే వినకపోతే ఏమవుతుంది, వింటే ఏమవుతుంది. సో చెప్పడానికి బాగుంటుంది. అండ్ ఒక క్యారెక్టరైజేషన్ అండి బాగా నచ్చింది. సో అందరికి దగ్గరగా ఉంటుంది, అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే ఈ బచ్చల మళ్ళీ వాడిని మీరు లవ్ చేస్తారు, వాడిని హేట్ చేస్తారు, వాడి మీద జాలి చూపిస్తారు, వాడి మీద ప్రేమ వస్తుంటుంది, మీకు కోపం వస్తుంటుంది, ద్వేషం వస్తుంటుంది. సో ఒక మనిషి ఎన్ని ఎమోషన్స్ అయితే మనం లైఫ్లో ఫేస్ చేస్తుంటే అన్ని ఎమోషన్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది. సో అన్ని క్యారెక్టర్స్ ఒక్కసారిగా ప్లే చేయాలి అన్నప్పుడు ప్రాక్టీస్ ఏమన్నా చేశారు సార్? అండ్ మీ లుక్ కూడా జనరల్గా ఉండేదానికన్నా కొంచెం చాలా రకడ్గా రఫ్ లుక్స్, హెయిర్ కానీ మీ లుక్ మొత్తం స్టైలింగ్ అంతా ఇట్ లుక్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ అదర్ క్యారెక్టర్స్. అండ్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లైక్ అంటే ఇట్స్ అన్ అండర్ డాగ్ క్యారెక్టర్ అంటే బేసిక్గా అటు చదువుకోలేదు, ఊర్లో ఉండి వాడు ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ దుమ్ముల్లో ధూళిలో గోన్సంచులు గోడౌన్లో పని చేసుకుంటూ అలాంటి క్యారెక్టర్. సో ఏదో కొత్తగా చేద్దాం అంటే మన ప్రతి సినిమాకి డిఫరెంట్ లుక్ కావాలంటారు. సో మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ఫుల్ గడ్డం పెంచి చేద్దాం అని అనుకున్నప్పుడు ఈకేమో తన ఐడియా అండి, లెన్సులు పెడదామండి బాగుంటుంది, కొంచెం హెయిర్ కూడా బ్లీచ్ చేసి ఒక కలర్ చేస్తే బాగుంటుంది, రెగ్యులర్గా బ్లాక్ అయిపోతుంది కదా, కొంచెం కొత్తగా టోన్ చేద్దామని మీ స్టార్టెడ్ ఇట్ అండి. ఒకసారి చేసి చూసుకున్నాం, బాగా అనిపించింది, ఇంకా అలా కంటిన్యూ చేశారు. అండ్ యాక్టింగ్ అంటారా, యాక్టింగ్ ఏం లేదండి, ఎందుకంటే ఈయనే బచ్చల మళ్ళీ మాకు ఆయన యాక్ట్ చేసి చూపించేస్తాడు, అన్ని చేసి చూపించేస్తాడు. అంటే మీకైనా నాకైనా అమ్మాయికైనా అందరికైనా ఎవరికైనా ఆయన బచ్చల మళ్ళీ ఆయన ఇప్పుడే నేను వితౌట్ ద లుక్ చూస్తున్నాను. ఫస్ట్ డే నుంచి నేను ఆ లుక్ లో చూస్తూ ఐ వాస్ లైక్ వెన్ విల్ ఐ సీ హిమ్ నార్మల్. ఆ లుక్ లో చూస్తూ కూడా మీరు ప్రేమలో పడ్డారంటే సచ్ లవ్ అంత. అంటే మీకు యాంగ్రీ మ్యాన్ అలా ఏమన్నా నచ్చిందో? అమ్మాయిలు ఎదవలకే పడతారు.
నేను కరెక్ట్ అని నేను ఒప్పుకుంటున్నాను సార్. ఎదవలని కాదు సార్, మిక్స్చర్ మా బచ్చల మళ్ళీ ఎదవ కాదండి, కాదు కానీ క్యారెక్టర్ పట్టుకుని ఎదవ మరి ఎప్పుడు ఫిల్టర్ లేకపోతే ఎదవనే అనేస్తారు సార్ తెలుసుకోక ముందే. లేకపోతే ఎదవేం కాదు. సర్లేండి సార్, మా బచ్చల మళ్ళీ ఎదవ కాదు కానీ ఒక మూర్ఖుడు అనొచ్చు. అంటే మా బచ్చల మళ్ళీ ఈయన అని అనేసి ఇప్పుడు ఎదవ అంటే నాకు తగులుతుంది అది అంతా. అలా కదండి. అంటే జనరల్గా ఎప్పుడు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. అంటే మనం ఎవరైతే అంటే మనలాగా ఉండవు అంటే ఆపోజిట్గా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ తెలియకుండా అట్రాక్ట్ అవుతాం. అవును సార్. సో అలాంటి ప్లస్ ఈ బచ్చల మళ్ళీ ఆయన చెప్పినట్టు నిజాయితీ క్యారెక్టర్ అండి. వాడుకున్న అలవాట్లు అన్ని విడంబరంగా అన్ని చెప్తాడు, వెళ్ళి అన్ని క్లియర్ గా చెప్తాడు. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను క్లియర్గా ఉన్నాను, నేను ఓపెన్గా ఉన్నాను. ఈజ్ ఓపెన్ బుక్ అండి. సో నచ్చితే నేను చదువుకోండి, లేకపోతే మూసేసి వెళ్ళిపోండి అనుకుంటుంటాడు. ఈ డజంట్ కేర్ అండి. ఎవరన్నా నాకు అంటే వాడికి వద్దనుకున్న వాళ్ళు ఎవరు వాడికి వద్దు, అంతే. ఈ క్యారెక్టర్ అండి. సో ఒక అమ్మాయి కనెక్ట్ అవుతాడు. కానీ అదే సార్, మీరు ఇన్ని చెప్తున్నా కూడా నాకైతే టీజర్ ఇవన్నీ చూసినాక ఒక సెన్సిటివిటీ, ఒక ఇన్నసెన్స్, ఏదో తెలియని ఒక పెయిన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది సార్ కళ్ళల్లో, క్యారెక్టర్లో, చూడ్డంలో కూడా. వాట్ డూ యూ థింక్? అది కూడా ఉందంటారా? పెయిన్ ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే మనిషి సక్సెస్ అంటే మారిన మనిషి ఒకడు ఎప్పుడు జనరల్గా ఏంటంటే ఎవడన్నా ఒక మూర్ఖుడు అలాంటి వాడు మారితే బాగుంటుంది. అలాంటి టైంలో మారే ప్రాసెస్లో వాడికి వచ్చే అడ్డంకులు, దాంట్లో వాడికి పెయిన్ ఉంటుందండి, వాడికి పర్సనల్ రివెంజెస్ ఉంటాయి, వాడి మీద అటాకులు జరుగుతుంటాయి. సో ఎవ్రీథింగ్ అంటే అందరూ అతను కాన్ఫర్ చేస్తున్నారు అన్నప్పటికి ఏమవుతుందండి, ఆ మూర్ఖత్వం మళ్ళీ వచ్చేస్తుంటుంది. సో ఏదైతే వద్దనుకున్న దూరంగా వస్తున్నాడో మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంటుంది వాడికి. సో దానికోసం అండి ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండి, ఎమోషన్ అండి. అండ్ ఇట్ హ్యాస్ అ ఫాదర్ అండ్ సన్ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుందండి. సో అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్, బట్ జనరల్గా ప్రతి అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానీ, ఎవరికైనా పిల్లలకు కానివ్వండి, తల్లిదండ్రులు బాగా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ అబ్బాయికి ఏమవుతుందంటే తండ్రి